ఏ విధముగా కాంగ్రెస్ అనే ఒక పార్టీ భారతదేశ ప్రజల యొక్క సంపదను కొల్లగొట్టి నిన్న మొన్న మోదీ గారు మాట్లాడినటువంటి ఏదైతే అది మత విద్వేషపు వ్యాఖ్యలనేసి లేకపోతే తప్పుడు వ్యాఖ్యలనేసి రెచ్చిపోయారే, ఆ వ్యాఖ్యలు బలపరిచేలా అంటే అవి నిజమనిపించేలాగా కుట్ర బహిర్గతమైంది. దేశ ప్రజల సంపదను కొల్లగొట్టి ఎవరికి ఇవ్వబోతున్నారా అనేది ఇవాళ ఈ లైవ్లో స్పష్టంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శామ్ పిట్రోడా వీళ్ళందరి సాక్షిగా, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లే కదా, డౌట్ లేదు కదా, వాళ్ళ మాటలు, వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటల్నే ప్రామాణికంగా తీసుకొని ఈ సత్యాన్ని ప్రకటించబోతూ ఉన్నాం. భారతీయులందరూ తప్పకుండా బహుపరాగ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎలాంటి డైవర్షన్స్కి వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా నష్టపోయేది భారతీయులే. ఇక్కడ ప్రతిసారి భారతీయులను ఎందుకుంటున్నానంటే దేశం పట్ల అంకిత భావం కలిగిన ప్రతి ఒక్కరూ భారతీయుడే. ఆ భారతీయుల్లోనే ముస్లిమ్సు, క్రిస్టియన్సు, బౌద్ధులు, క్రిస్టియన్లు, మిగతా మతస్థులందరూ కూడా ఉంటారు, ఇంక్లూడింగ్ హిందువులు కూడా. సో భారతీయత అనేది అల్టిమేట్ క్వాలిటీ. ఆ క్వాలిటీని ఇంజెక్ట్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ముందుగా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే మీ దాకా ఇన్ఫర్మేషన్ కొంత వచ్చి ఉండవచ్చు, ఇంకాస్త వివరముగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత భరతవర్షకు ఉన్నది కనుక ఇది మనం చేద్దాం. ఏమరపాటుగా వ్యవహరిస్తే గనక దాని నష్టం యావత్ భారతావని భరించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలంగా మేనిఫెస్టోల రూపంలో అట్ ది సేమ్ టైం సభలు, సమావేశాలు, యాత్రలు పేరిట తిరుగుతున్న టైంలో వ్యాఖ్యల రూపంలో, హామీల రూపంలో చేసినటువంటి అన్ని మాటల్ని డీకోడింగ్ చేసుకుంటూ వెళితే వాళ్ళ అసలు స్వభావం ఏంటి అనేది చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల సంపదని కొల్లగొట్టి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మెజారిటీ ప్రజల సంపదని కొల్లగొట్టి మైనారిటీలకు ఇస్తాము అని ఓపెన్గా చెప్తూ ఉన్నారు. చాలా సంపద మెజారిటీ హిందువుల దగ్గర ఉండిపోయింది. ఎంత ఎవరి దగ్గర ఉందో లెక్కగట్టి అంత డబ్బులో కొంత, అంటే ఎంత అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, అది మైనారిటీలకు ఇస్తామని వాళ్ళ నోటితోని వాళ్ళే చెప్పారు. పైగా దాన్ని కవర్ చేసుకోవడానికి ఏమంటారు తెలుసా, వీళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంటారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అనడంలో ఏంటంటే కేవలం ఎస్సీ ఎస్టీలను వాడుకోవడం ఇక్కడ ఉన్నది. అల్టిమేట్ టార్గెట్ పర్టిక్యులర్లీ అనే పదాన్ని మన్మోహన్ సింగ్ 2006లో వాడినటువంటి వీడియో మనం సర్క్యులేట్ చేస్తే కేవలం 12 సెకండ్ల వీడియోని ఎందుకు సర్క్యులేట్ చేశారు? ఇది గోదీ మీడియా ప్రచారం. అది గోదీ మీడియా అయితే మీది బోడీ మీడియా. ఎక్కడ మ్యాటర్ ఉందో అదే సర్క్యులేట్ చేస్తారు. మరి ఓవరాల్గా 1 మినిట్లో చెప్పినటువంటి సొల్లుకి, ఆ సొల్లులో ఉన్నటువంటి విషయానికి ఆ మూలం మంత్రం అదే. ఆ మూలంగా ఆ 12-13 సెకండ్లలో పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ అని మన్మోహన్ సింగ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని సమర్థనీయంగా భావించాలా? వాటిని తిప్పికొట్టకూడదా? భారతదేశంలో కేవలం ముస్లిమ్స్ ఉన్నారా, లేకపోతే క్రిస్టియన్స్ ఉన్నారా, హిందువులు ఉన్నారా? మీ బుర్రలే చెప్తా ఉంటాయి కదా పదే 24 గంటలు ఉపోద్ఘాతాలు, నీతి కబుర్లు, సొల్లు మొత్తం చెప్తూ ఉంటారు కదా. మనం ఇండియన్స్ వీఆర్ అంటే మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి అని. మరి అందరూ సమానంగా ఉండాలి అంటే ఈ మైనారిటీ సంతుష్టీకరణ ఏంటి? ఇలా మాట్లాడితే ముస్లింలకు వ్యతిరేకమని ప్రొజెక్ట్ చేస్తారా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ చేస్తున్నది. శామ్ పిట్రోడా ఏం చెప్పాడు రీసెంట్గా అనే విషయాన్ని నేను వినిపించే ముందర ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మనం టైటిల్లో పెట్టాం కదా, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. దీని అర్థం ఏంటి అనేది ఆయన ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఒక 1 అవర్ ఇంటర్వ్యూలు అండి. 1 అవర్ ఇంటర్వ్యూలో ఒక చిన్న క్లిప్పు మనం ఇప్పుడు చూపిస్తూ ఉన్నాం. మ్యాటర్ ఏంటంటే చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే 1 అవర్లో మాట్లాడిన విషయంలో ఒక చిన్న ముక్కను వైరల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిందే అంటే ఎస్, మీ యొక్క కుయుక్తి బయటపడింది ఆ ఒక్క ముక్కలోనే, ఈ ఓవరాల్గా 1 అవర్ సొల్లులో కాదు. సో వీళ్ళు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది ఏంటి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఇది ఎక్కడుందంట? యుఎస్లో ఉంది. యుఎస్లో ఇది ఒక విధానం ఉంది. ఏంటి అంటే ఒక మనిషి జీవించినప్పుడు కాదు, మరణానంతరం ఆఫ్టర్ డెత్ ఒక వ్యక్తి యొక్క సంపాదన, ఒక పర్సన్ యొక్క సంపాదన, ఆ సంపాదన 2 భాగాలుగా చేస్తే
అందులో ఒక భాగము 55%, ఇంకో భాగము 45%. సో ఈ 55%ని గవర్నమెంట్ తీసుకోవాలి, గవర్నమెంట్ జప్తు చేసుకోవాలి. ఈ 45% వారసత్వంకి వెళ్తుంది. ఆయన ఇది భారత్లో ప్రవేశపెడతాం మేము అని చెప్పలే కాంగ్రెస్ పార్టీ తరఫున, కానీ వాళ్ళ ఆలోచనల్ని బయట పెట్టారంటున్నాం మేము కూడా. చాలా స్పష్టంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది ప్రతిపాదించి చూడండి ఎంత మంచి విధానం కదా, దీనివల్ల చాలా జాగ్రత్తగా అంటే భారత సమాజం అందరూ కూడా బాగుపడతారు అని చెప్పేసి ఈ కుయుక్తుల్ని పన్నుతూ ఉన్నారు. పేద ధనిక మధ్యతరగతి ఇలాంటివంటూ ఏమీ లేవు. అందరినీ ఇదే ప్రాతిపదికన కనుక వాళ్ళ సంపాదనలో వాళ్ళ మరణానంతరము 55% గవర్నమెంట్ తీసుకుంటే లేని వాళ్ళకి అది ఇస్తారంట. వీళ్ళ దృష్టిలో లేని వాళ్ళు ఎవరో మనకు తెలుసు ఫ్రెండ్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. వీళ్ళు మన కళ్ళను మన వేళ్లతోనే పొడిచే రకం, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చెప్పే ఏ కబుర్లు మనం నమ్మాల్సిన అవసరం లేదు. వీళ్ళు దేశానుకూలంగా ఏ రోజు మాట్లాడినట్టు చరిత్రలో లేదు. ఎవరు ఎలాంటి లైవ్ డిబేట్లో కన్నా పార్టిసిపేట్ చేయడానికి మేము రెడీ. సో ఇక్కడ ఇది చెప్పి ఇది యుఎస్లో ఉంది కాబట్టి ఇలాంటిది భారత్లో గనక అప్లై చేస్తే అందరూ బాగుంటారు అనేది కాంగ్రెస్ తాలూకా ప్లాన్. ఇది గొప్ప విశాల దృక్పథము లేకపోతే అభ్యుదయవాదము అని అనుకోకూడదు. దీంట్లో కుట్రనే ఉన్నది. ఎందుకంటే గత కొంతకాలంగా కులగణన చేస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కులగణన అంటూ ప్రకటిస్తూ ఉన్నారు. ఈ కులగణన అనేది కులం ఎందులో ఉందండి? హిందువుల్లోనే కదా ఉంది, ఒప్పుకోవాల్సిన సత్యమే కదా. సో కులగణన చేసి ఎవరి దగ్గర ఎంత ఉందో లెక్క కడతాము అని అంటున్నాడా లేదా? ఎవరు ఎక్కువగా సంఖ్యలో ఉంటారో వారు లబ్ధిదారులు అనేలాగా మాట్లాడుతున్నాడు కదా. సో కులగణన ద్వారా హిందువుల్ని ముక్కలు చేసి చిన్నాభిన్నం చేసేసి తద్వారా వారి దగ్గర ఉన్నటువంటి మనీ అసెట్స్ అన్నీ కూడా నిర్మోహమాటంగా క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇదే ఇక్కడ ఇంకొక రూపంలో చెప్తున్నారు వీళ్ళు. క్యాలిక్యులేట్ చేసి మైనారిటీస్కి ఇస్తారంట. మైనారిటీస్ పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ అంటారు. మైనారిటీస్ పర్టిక్యులర్లీ దే ఆర్ ద అంటే ఫస్ట్ పీపుల్. ఈ భారతదేశపు సంపదని అనుభవించడానికి మొట్టమొదటి హక్కుదారుడు. ఇది మన్మోహన్ సింగ్ మాట్లాడింది కాదా? దాంట్లో వక్రీకరణ ఏముంది? దాంట్లో గోధి మీడియా లేకపోతే ఇంకోటి అనడంలో ఏముంది అర్థం? చెవులు వినిపిస్తున్నాయి కదా, కంటికి కనిపిస్తుంది కదా స్పష్టంగా వీడియో. పర్టిక్యులర్లీ అనే పదాన్ని పర్టిక్యులర్గా ఇక్కడ మాట్లాడుకోవాలి. మరి మాట్లాడితే తప్ప. ఎస్సీ ఎస్టీ అని కూడా అన్నారు కదా. ఈ దిక్కుమాలి కబుర్లు మా దగ్గర వద్దు, ఈ డ్రామాలు వద్దు. అర్థమైందా? దీన్ని ఏమంటారంటే ఏమార్చటం అంటారు, మోసం చేయటం అంటారు. ఈ సోకాల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నటువంటి కొంతమంది, ఈ మధ్య క్రాంతి బ్లాగర్ అనే వ్యక్తి కూడా ఉన్నారంట. వారు కూడా ఎలాంటి వీడియోలు చేస్తూ ఉంటారంట. నేను ఎప్పుడు చూడలేదు ఆయన వీడియోస్, నిజంగా చూడలేదు. అండ్ వీళ్ళందరూ ఇంతమంది లిస్ట్ ఆఫ్ పీపుల్, వీళ్ళందరూ కూడా ఈ వాస్తవాలని చెప్పకుండా ఎంతసేపు యాంటీ మోదీ ప్రాపగండా ఏంటి? యాంటీ మోదీ ప్రాపగండా వల్ల మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ యాంటీ మోదీ యూ విల్ బికమ్ యాంటీ ఇండియన్ ఆల్సో. రీడ్ బిట్వీన్ ద లైన్స్. మేము తర్కంతో ఆలోచిస్తే మీ యొక్క మస్తిష్కంలో ఉన్నటువంటి విషపు భావజాలంలో గుళికలు ఏంటో మాకు తెలుసు. సో వాటికి విరుగుడు ఏంటో మాకు తెలుసు. మా శక్తి మేర మాకు ఈశ్వరుడు శక్తినిచ్చాడు. మేము ధర్మం వైపు ఉన్నాం కాబట్టి మా యొక్క వ్యూస్ తక్కువ ఉండొచ్చు, మమ్మల్ని ఫాలో అవుతున్న వారి యొక్క సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ ఈ సంఖ్య ఈ పరిమాణము ధర్మానికి సంబంధించింది. ధర్మమే ఎప్పుడు కూడా గెలుస్తుంది. దేశ ప్రజలను జాగృతం చేయడంలో మేమందరం, అంటే మేము అంటే భరతవర్ష ఒకటే కాదు, భరతవర్ష వ్యూవర్స్ అందరూ కూడా వారి వారి బాధ్యత, వారి నిత్యము వారి పనుల్లో ఉంటూ కూడా ఇలాంటి విషపు ప్రచారాలు చేసే వాళ్ళ నుంచి జనాల్ని జాగృతం చేస్తూ ఉంటారు. రోజుకు ఒకరో ఇద్దరితో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ నిజానికి స్వయం సేవకుల టైపు భారతదేశానికి. సో తక్కువ అంచనా వేయొద్దు మమ్మల్ని. చాలా అనుకుంటున్నారు మాకు కోట్ల కొలది వ్యూస్, లక్షల కొలది వ్యూస్ వస్తున్నాయి, మేము చెప్పేది పక్కగా అజెండా ముందుకెళ్తోంది, మా ప్రోపగండా వర్కౌట్ అవుతుంది. అవ్వదు. సత్యమేవ జయతే. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఈ కులగణన పేరిట రాహుల్ గాంధీ గత కొంతకాలంగా చేస్తున్నది. ఇప్పుడు రీసెంట్గా కూడా ఏ శక్తి కులగణనను ఆపలేదు.
నువ్వు కులగణన అనేది ఎవరికి చేస్తున్నావే? హిందువులకు చేస్తున్నావు. మరి మిగతా మతస్థులకి గణన చెయ్యి. క్రిస్టియన్లలో కూడా బేస్డ్ ఆన్ ద ఎకనామికల్ స్టేటస్ చెయ్యి. క్రిస్టియన్లలో ధనికులు ఒక వర్గం ఏ, మధ్యతరగతి ఒక వర్గం బి, అలా చేయండి. ముస్లింలలో కూడా ఏబిసిడి చేయండి. అన్ని కులాల్లో ఏబిసిడి చేయండి. అన్ని కులాల్లో కూడా, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కూడా ఏబిసిడి చేయండి. నిజంగా ఫ్రూట్ఫుల్ బెనిఫిట్స్ వస్తాయి. లబ్ధిదారుడు పేదవాడే అవుతాడు. దీంట్లో చాలా ప్రక్రియ ఉంటుంది, సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. చాలా ఒక పెద్ద కమిటీ వేయాల్సి ఉంటుంది, సునిశ్చిత విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న జనాభా కాదు కదా, అమెరికాతో కంపేర్ చేసుకోవడానికి మనదేమి చిన్న జనాభా కాదు. అమెరికా భూభాగానికి మన భూభాగానికి, ఇక్కడ ఉన్నటువంటి జనసాంద్రతకి అక్కడ ఉన్నటువంటి జనసాంద్రతకి, ఇక్కడున్న పావర్టీకి అక్కడున్న పావర్టీకి చాలా తేడా ఉంటుంది. అమెరికా ఈరోజు పెద్ద దేశం అయి ఉండొచ్చు, అగ్రదేశం అయి ఉండొచ్చు ఎకనామికల్గా అన్ని విషయాల్లో. ఎలా అంటే ఎన్ని శవాలను తొక్కుతూ వెళ్ళిందో మనకు తెలుసు. భారతదేశం ఎన్ని త్యాగాలు చేస్తూ ఎంతమందిని బాగుపరుస్తూ ఈరోజు విశ్వానికి కావలసినటువంటి సమస్త సంపదను అందించింది భారతదేశం. సున్నాను అందించింది భారతదేశం, వైద్యాన్ని అందించింది భారతదేశం, కాల గణనను అందించింది భారతదేశం. ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఇంకొక పేరుతో ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఇచ్చారని మనం అనుకోవడం మన వెర్రి వెంగళపతనం. సరే, అది పక్కన పెడితే ఇక్కడ శామ్ పిట్రోడా అనే ఒక కాంగ్రెస్ లీడర్ చేసినటువంటి ఎక్స్పోజ్ చేసినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సోదరులారా, ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇంకొక పేరుతోనో పెడుతుంది అధికారంలోకి వస్తే. దాని ద్వారా ఈ కుట్ర చేస్తుంది, కులగణన కుట్ర. కులగణన అంటే ఎవరైనా కాంగ్రెస్ లీడర్స్ మీ దగ్గరికి వచ్చి, ఒరే కులగణన మా దగ్గర చేస్తానంటాం, మేము హిందువులము, మరి ముస్లింల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే, వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు అంతా ఒకటే లెక్క, ఒకటే జమా. ఏదైనా సంక్షేమ పథకాలు వస్తే, ఉదాహరణకి ఒక ఇంటికి 1 లక్ష రూపాయలు వచ్చే పథకం ఇచ్చారనుకోండి, ఉన్నోడికి వస్తుంది, లేనోడికి వస్తుంది. మైనారిటీలకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, వాట్ ఎవర్ ఇట్. మళ్ళీ వీళ్ళ దృష్టిలో మైనారిటీలు ఎవరు కారు? సిక్కులు గారు, బౌద్ధులు గారు, పార్సీలు గారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. ఇది చెప్దామని ఒక చిన్న ఎక్స్ప్లెనేషను. తర్వాత మనం వీడియోల రూపంలో ఉన్న సాక్ష్యాన్ని పరిశీలిద్దాం. వారు చెప్పేది నిజమా? పోనీ ఇది రాహుల్ గాంధీ గారు ఒక సభలో మాట్లాడేది చెప్పారు. రైట్. देश का एक्सरे कर देंगे, दूध का दूध पानी का पानी हो जाएगा. देश का एक्सरे कर देंगे, दूध का दूध पानी का पानी हो जाएगा. क्या कर लेगा तू? पहले तेरा एक्सरे करना पड़ेगा. మీ యొక్క మొత్తం మీ నేషనల్ హెరాల్డ్ కుంభకోణము, మీరు చేసినవి ఒకటా రెండా, మీరు చేసిన ద్రోహాలు, మీ ఎక్స్రే బయటపడింది కాబట్టి మీరు భారతీయులు ఎక్స్రే చేస్తారా? డైవర్షన్ పాలిటిక్సా? సంతుష్టీకరణ పాలిటిక్సా? దేశాన్ని గుల్ల చేసే పాలిటిక్సా? ఏంటి దారుణం అసలు? చూడండి ఆయన ఏమంటున్నాడు. మైనారిటీస్ को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. స్పష్టమైంది కదా. ఇది మనమేమి మళ్ళీ ముక్క తెచ్చి పెట్టారు, మరి ముక్క కాకపోతే మొత్తం ఆయన మాట్లాడిన గంట స్పీచ్ పెట్టమంటారా ఏంటి? నాకు అర్థం కాదు. లేదు, అలా మాట్లాడడంలో ఇలా అంతరార్థం వద్దమ్మా, ఈ కబుర్లు వద్దు. ఇంకెక్కడైనా ఎల్కేజీ పిల్లలు ఉంటారు లాలీబాబులు చిక్కుంటా, వాళ్ళకి చెప్పండి. చూడండి మళ్ళీ. देश का एक्सरे कर देंगे, दूध का दूध पानी का पानी हो जाएगा. माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. అదే విధంగా ఆర్థికపరమైన వ్యవస్థాపరమైన సర్వే కూడా చేయించబోతున్నాము. ये पता लगाएंगे हिंदू किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है. और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे. जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे. ఓకేనా? ఇది రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్య. ఇది మనం ఏం మార్చింది కాదుగా. మారిస్తే ఇది మేము అబద్ధం అని చెప్తే మా మీద కేసు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇకనా సోగాళ్ళు ఈయన మాట్లాడిన పాయింట్, ఈయన మాట్లాడిన దాంట్లో 2 వీడియోస్ ఉన్నాయి. 2 వీడియోస్ ప్లే చేయొచ్చు, కానీ మనకి లెంత్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఇది చూద్దాం. Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government.
Now that's an interesting law. It says, you in your generation made wealth. You are leaving now. You must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, he still will get 10 billion. Public get nothing. The law says, you get half of it. Public gets half of it. To what point? Let me tell you, in America, there is an inherent. ఓకే, అమెరికాలో అలాంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉందని చెప్పేసి చెప్పారు. దాంతోపాటుగా But so one thing which is the Prime Minister is pointing out is the promise made by the Congress leader Rahul Gandhi or in the manifesto that if the Congress party will be voted to power, the party would conduct a survey to run a check on who possesses the wealth in the country and undertake an exercise to redistribute the same among the people. It doesn't mean that you are going to take their wealth and give it to somebody. It means to create new policies so the concentration of wealth can be prevented. It's like Monopoly Act. Okay? It doesn't mean that I'll take your shirt away. Alright? That's how do you read that? I don't understand. How can you do that? Okay? It's not physically possible to do that. But you can say the future policies would be such that this particular group cannot be into everything. There is a Monopoly Act in America also. సో అది ఫ్యూచర్లో కొన్ని విధానాల్ని మార్చి ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో బోర్డు పైన అది ఏదో క్రాంతికారి పేరిటనో ఇంకో పేరిటనో చేస్తాము అని అంటున్నారు. దీనివల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఎవరు? ఎప్పటి నుంచో తరతరాలుగా కొన్ని లక్షల సంవత్సరాలుగా వస్తున్న విధానాల్ని పక్కన పెట్టేసి హాయిగా జరుగుతున్నటువంటి విధానాల్ని పక్కన పెట్టి వీళ్ళు జిఎస్టీ మీద మళ్ళీ ఏడుస్తారు. జిఎస్టీ మీద ఏడ్చే వాళ్ళు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేస్తారంట, 55% తీసేసుకుంటారంట. అంటే ఇదే పెడతారని కాకపోతే 55 కాకపోతే 35, 35 కాకపోతే 25. వాళ్ళెవరు తీసుకోవడానికి? మన తాతల సొత్తు, మన తండ్రి తల్లి సంపాదించినటువంటి సొత్తు వీళ్ళెవరు తీసుకోవడానికి? ఇదేం ప్రతిపాదనలు, ఇదేమిటి? ఎవరో కామెంట్ పెట్టారు, కరెక్టనే, అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదేనేమో. ముందు వీళ్ళు సంపాదించుకున్నటువంటి వేల కోట్ల రూపాయల్లో ఎంత బయటకు ఇస్తాము? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నిప్పు లాంటి నిజాయితీ నిరూపించుకోవాలంటే ఈ విధానం కరెక్ట్ అయినది అని స్టాండ్ తీసుకోవాలి. ఫస్ట్ భారతీయులందరికీ వీళ్ళు ఒప్పుకోకపోయినా ఈ విధానం సరైనది అని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముందు లైన్లో నిలబడి ఇదిగో మేము 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించాం, ఇందులో 55% గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నామని ముందు రండి. వచ్చేప్పుడు ఈ కబుర్లు చెప్పండి. కేవలం ఫ్రెండ్స్ హిందువుల్ని మోసం చేసే కుట్ర ఇది. సరే, ఇంకొకటి एससी एसटी और ओबीसी के लिए भाई हर जगह कहते हैं पूरी गिनती की जाएगी पूरे देश में कि कौन किस जाति की कितनी कितनी आबादी है, सिर्फ आपकी नहीं लेकिन सबकी, और कौन कितना कमा रहा है, और उसके तहत फिर नई नीतियां बनाई जाएंगी. నయి నీతియా బనాయి జాయింగి ఆవిడే అన్నారు కదా, కొత్త చట్టాలను తీసుకొస్తామని. మరి వీళ్ళు బీజేపీని అంటారు రాజ్యాంగాన్ని మార్చేస్తారని. వీళ్ళు మార్చినట్లుగా, వీళ్ళు ఖూనీ చేసినట్లుగా రాజ్యాంగాన్ని ఎవరు చేసి ఉండరు. అంబేద్కర్ గారు బ్రతుకుండుంటే ఈరోజు తూట్లు పొడి చేసేవాళ్ళు వీళ్ళందరినీ మాటలతో. एसटी और ओबीसी के लिए जैसे मेरे भाई हर जगह कहते हैं पूरी गिनती की जाएगी पूरे देश में कि कौन किस जाति की कितनी कितनी आबादी है, सिर्फ आपकी नहीं लेकिन सबकी, और कौन कितना कमा रहा है, और उसके तहत फिर नई नीतियां దట్ ఈస్ ద ట్రూత్ అండి. ఇక సో దీని మీద మనకి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేదు, కాంగ్రెస్ చేసిన విధానాలు కరెక్టే అని కొంతమంది కామెంట్స్ చేస్తారు కదా, ఇప్పుడు చెప్పండి కరెక్టా? ఇంకొక మాట కూడా అన్నారు, ఎవరు పిట్రోడే ఏమన్నారంటే మధ్యతరగతి కుటుంబీకులు అంట పిసినారులు అంట, మధ్యతరగతి వాళ్ళు పిసినారులు అని ఒక మాట మాట్లాడాడు. సో ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కూడా సెల్ఫిష్ అంట. వాళ్ళ చుట్టూ ఉన్న పేదలను చూసి కూడా ఒక 10% కూడా 10% సాక్రిఫైస్ చేయాలంట. ఏ మైండ్ సెట్తో ఈ 10% అంటారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇలా కాంగ్రెస్ అనే ఒక పార్టీ విపక్ష స్థానంలో ఉండి దేశం కోసం ఆలోచించకుండా, అధికార పార్టీని పర్ఫెక్ట్గా క్వశ్చన్ చేయకుండా, ఇప్పటికీ దేశ విభజనను
దేశాన్ని కొల్లగొట్టే విధానాలనే ముందుకు తీసుకొస్తూ ఉంది. విపక్షంలో ఉండే, విపక్ష హోదాలో ఉండే ఇంత స్థాయిలో ప్రదర్శన కనబరుస్తూ ఉంది. ఇటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ఏమన్నా ఉంటుందా ఈ దేశం పట్ల? ఇంకా ఈ దేశం ముక్కలు కాకుండా ఉంటుందా? ఇప్పటికే కొన్ని చోట్ల ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ చేస్తూ ఉన్నారు. కశ్మీర్లో ఇంకా అగ్ని ఇంకా చల్లారలేదు. చాలా చోట్ల కొన్ని వివాదాస్పదమైనటువంటి కేసెస్ నడుస్తూ ఉన్నాయి. వీటి నడుమ కాంగ్రెస్ లాంటి పార్టీ వస్తే ఇంకొంచెం పెట్రోల్ పోసి అగ్నికి ఆజ్యం పోయిరా వీళ్ళు? ఉన్న విధానాలన్నీ సిఏఏ వెనక్కి తీసేసుకుంటారంట, ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తారంట, తరువాత ఈ పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్ వెనక్కి తీసేసుకుంటారంట, ఎన్ఆర్సీ అప్లై చేయరంట. ఇలాంటివే ఇవన్నీ కూడా ఏవైతే దేశానికి మార్చినాయో, దేశానికి ఇంతో అంతో బాధ్యత. ఇప్పుడు జిఎస్టీ అంటున్నాం. కోర్స్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ సమ్ టైమ్స్, ఓపెన్గా హానెస్ట్గా చెప్పాలంటే. కానీ ఒక బాధ్యతని కనబరిచే విధంగా ఉన్నది. ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే కొంత ట్యాక్స్ కట్టాల్సిందే. జిఎస్టీ రూపంలోనే కొంతవరకు అంతకుముందు ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ కంటే ఇప్పుడు కొంత సంఖ్య పెరిగింది జిఎస్టీ వల్ల. మళ్ళీ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ యాడ్ అవ్వటం, మళ్ళీ రాష్ట్రాలు వీళ్ళు మళ్ళీ పెట్రోల్ ప్రైసుల గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో లేదా ఇండి కూటమి అధికారంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాల్లో ఎంత రేట్స్ ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత రేట్స్ ఉన్నాయి చూడండి. 2 రూపాయలైనా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఇలా 1947 రేట్స్తో ఇప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు. సరే, రేట్లు పెరగడమే కాదు, ద్రవ్యోల్బణం అనే ఒకటే కాదు, కొనే శక్తి కూడా పెరుగుతుందా లేదా అది కూడా ఆలోచించాలి కదా. రేట్లు పెరుగుతున్నా కొనే శక్తి పెరుగుతుందా లేదా? కోర్స్ ఈ దేశంలో ఇంకా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉన్నది, దాని మీద ఫోకస్ చేయాలి. మరి ఈ 10 ఏళ్లలో ఏం చేసింది అనడానికి టకటకు మాటలు చెప్పిన కొన్ని. ఇప్పుడు డిఆర్డిఓ కానీ మన రక్షణ రంగం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ముందు రక్షణ వ్యవస్థ, ఇంటి చుట్టూ కంచె వేసుకోకుండా ఇంటి లోపల సురక్షితంగా ఉండలేం కదా. అందులో భాగంగా ముందుగా రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈ 10 సంవత్సరాలు చాలా కష్టపడింది భారతదేశం. మనం కట్టిన ట్యాక్స్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళింది. చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఇది. రక్షణ రంగం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్వయం ఉపాధి, ముద్రా యోజన పథకం కింద ఇలా చాలా చేశారు. ఇవన్నీ మనం 10 చెప్పుకున్నాము.